ఏపీలో పాఠశాలలు తెరుచుకున్నాయి. బడులు మొదలైన తొలి రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల పై చిలుకు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తారు. దీంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను అందించారు. థ్యాంక్ యూ సీఎం సార్. మరి ఇలా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోటారో కమిషనర్ గారిని అలాగే భాస్కర్ గారిని అలాగే బాగుండాలని చెప్పేసి విద్యారంగంలో అనేక రకాల వారు అందరికీ కూడా స్వాగతం చెప్తూ పాఠశాలలో ఈరోజు సాధారణంగా వీరి మీద ఆహ్వానిస్తున్నాం. అంటే 6th క్లాస్ సార్ ఎలా చూడండి ఆ తర్వాత మంచి రోజులు కూడా సైడ్ కూడా నడిపే రెడ్డి ఓకే ఆహ్వానిస్తున్నాం. శ్రీ కిటికీలు బాగుంటుంది ఉద్దేశంతో స్కూల్ మెయింటెనెన్స్ వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫస్ట్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పు జగనన్న విద్యా కానుక అందించాలని ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్కి కూడా ఈ జగనన్న విద్యా కానుకలను పంపించి ఇదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో ఉన్న విద్యార్థులకి ఈ విద్యా కానుకలు అందాలని అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో విద్యారంగానికి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత, విద్యారంగంలో ప్రతి సమాజంలో ఉన్న ప్రతి బాలబాలిక కూడా పూర్తిగా 100కి 100 మంది కూడా చదువుకోవాలి. అలాగా అందరూ చదువుకున్న రోజున సమాజం బాగుపడుతుంది, సమాజం ముందుకెళ్తుంది, ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రం ఆదర్శప్రాయం అవుతుంది. మరి అటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో మనం చేసి చూపించాలనే ఆలోచనతోటి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న విద్యా వ్యవస్థలో ఉన్న మార్పులు, ఆయన ఎన్ని సంస్కరణలు తీసుకున్నారో ఈ విద్యారంగంలో ఆ రిఫార్మ్స్ అన్నది ఇవాళ దేశమంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తాం. ఈ రాష్ట్రంలో తెలుగు మీడియమే ఉండాలి తప్ప ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు, తెలుగును కూలీ చేస్తున్నారు అన్నట్టుగా ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు.